హలో ఫ్రెండ్స్, ద ఫ్లూయెన్సీ డ్రైవ్ స్వాగతం. నేను మీ మధుని. ఇవాళ మనకు చాలామందికి నచ్చినటువంటి టాపిక్ బిగ్ బాస్ గురించి చెప్పుకోబోతున్నాము. అయితే బిగ్ బాస్ ఎటువంటి ప్రోగ్రాము, అది సరైందా కాదా అనేటువంటి అంశాలు కాకుండా కేవలం మనం లాంగ్వేజ్ పరంగా ఒక తెలుగు రానటువంటి వ్యక్తితో మీరు మాట్లాడేటప్పుడు ఎటువంటి పదాలను, వాక్యాలను వాడాలో నేను కొంతవరకు మీతో చెప్తాను. పోతే మన భారతదేశంలో ప్రస్తుతం టీవీలో చూపించేటువంటి ప్రోగ్రామ్స్లో చాలా పాపులర్ అయిన వాటిల్లో ఒకటి బిగ్ బాస్. అంటే మనుషులకు ఇతరుల విషయాలు తెలుసుకోవాలని ఎంత ఆసక్తి ఉంటుందో మనకు తెలిసేదానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదు. సో ఆర్గ్యువబ్లీ బిగ్ బాస్ ఈజ్ అమంగ్ ది మోస్ట్ పాపులర్ టీవీ షోస్ దట్ ఆర్ బీయింగ్ ఎయిర్డ్ కరెంట్లీ. ఎయిర్డ్ అంటే ప్రస్తుతం చూపించబడుతున్నటువంటి, ఆర్గ్యువబ్లీ అంటే నిస్సందేహంగా ఇప్పుడు ఉండే వాటిల్లో చాలా పాపులర్ వాటిలో ఒకటి అని. ఇంకోటి, బిగ్ బాస్ ఈజ్ అన్ అడాప్టేషన్ ఆఫ్ ది డచ్ షో బిగ్ బ్రదర్. డచ్ అంటే తెలుసు కదా, నెదర్లాండ్స్ దేశానికి సంబంధించినటువంటి వాటిని మనం డచ్ అంటాం. సో ఆ దేశంలో మొట్టమొదటిసారి బిగ్ బ్రదర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి యూకేకి వెళ్ళింది. యూకే నుంచి మనం తెచ్చుకున్నాము, అంటే మన దేశానికి వచ్చింది. మన దేశానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకున్నాం. అందువల్ల బిగ్ బాస్ ఈజ్ అన్ అడాప్టేషన్ ఆఫ్ బిగ్ బ్రదర్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే మన దేశంలో ఎవరు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఎండమాల్ షైన్ ఇండియా అనే గ్రూప్ అన్నమాట. బిగ్ బాస్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా బై గ్రూప్ కాల్డ్ ఎండమాల్ షైన్ ఇండియా. అయితే ప్రమోషన్ మాత్రము వయాకామ్ 18 మరియు స్టార్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు. బట్ ప్రమోషన్ ఈజ్ బీయింగ్ డన్ బై వయాకామ్ 18 అండ్ స్టార్ ఇండియా. ఇకపోతే బిగ్ బాస్లో ప్రధానమైన అంశాలు ఏంది? బిగ్ బాస్ కంటూ ముందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటిని నిర్మిస్తారు. ఎ స్పెషల్ హౌస్ ఈజ్ బిల్ట్ ఫర్ రన్నింగ్ ది షో. యూ కెన్ సే ఎ పర్పస్ బిల్ట్ హౌస్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఫర్ రన్నింగ్ ది షో. ఎందుకంటే మీరు అందరు చూసుంటారు, ఈ షోలో ఉండేటువంటి గదులకు తలుపులు ఉండవు, కప్పు ఉండదు. ఎందుకంటే మనం చూడాలి కదా లోపల ఏం జరుగుతుందనేది. ఒక్క బాత్రూమ్, టాయిలెట్ తప్పితే మిగతా రూమ్స్ అనేవి ఓపెన్గా ఉంటాయి. అందువల్ల అటువంటి ఇంటిని పర్పస్ బిల్ట్ హౌస్ అనడం కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి, ఈ హౌస్లో ఉండి పార్టిసిపేట్ చేసే వాళ్ళని హౌస్ మేట్స్ అంటారు. మనం తెలుగులో ఎక్కువగా కంటెస్టెంట్స్ అంటుంటారు, వెస్టర్న్ పీపుల్ హౌస్ మేట్స్ అంటారు. సో ది పార్టిసిపెంట్స్ ఆర్ జనరలీ కాల్డ్ కంటెస్టెంట్స్ ఆర్ హౌస్ మేట్స్. వీళ్ళని సాధారణంగా సెలబ్రిటీస్ నుంచి సెలెక్ట్ చేస్తారనమాట. ఏదో ఒక్క వ్యక్తి మాత్రం సామాన్యుడని నేను విన్నాను. మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ సెలబ్రిటీస్ with various backgrounds, or you can say most of the contestants are celebrities with various different backgrounds, with the exception of one person who is a commoner. సరే, తర్వాత ఈ షో మొదలైన దగ్గర నుంచి ఈ కంటెస్టెంట్స్ని పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కట్ చేసేస్తారు. దీన్ని మీరు చెప్పాలనుకున్నప్పుడు ది కంటెస్టెంట్స్ ఆర్ టోటలీ ఐసోలేటెడ్ డ్యూరింగ్ ది షో అని చెప్పచ్చు.
అంటే షో ప్రారంభంలోనే వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ తీసేసుకుంటారు, న్యూస్ పేపర్లు ఇవ్వరు, కనీసం పుస్తకం చదివేదానికి లేదు, వాళ్ళను పూర్తిగా ఐసోలేట్ చేసేస్తారు. ఇకపోతే వాళ్లకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి కొన్ని చెప్తారనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేసేటువంటి ఒక వ్యక్తి వాళ్ళకి కనిపించడు, మనకు కనిపించడు, ఆయనే బిగ్ బాస్. సో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై దిస్ ఇన్విజిబుల్ ఓవర్సియర్ కాల్డ్ బిగ్ బాస్. ఇకపోతే కంటెస్టెంట్స్కి కొన్ని డ్యూటీలు, టాస్కులు, తర్వాత అప్పుడప్పుడు కొన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా చెప్పొచ్చు అంటే, ది కంటెస్టెంట్స్ ఆర్ మేడ్ టు ఇండల్జ్ ఇన్ డ్యూటీస్, టాస్క్ అండ్ కాంపిటీషన్స్ దట్ ఆర్ గివెన్ టు దెమ్ బై బిగ్ బాస్. సో బిగ్ బాస్ ఏ విధంగా వీళ్ళని చూస్తారంటే, he monitors the entire show through numerous cameras that are arranged strategically and the microphones that are attached to every contestant. So అనేక కెమెరాల ద్వారా ప్రతి కాంటెస్టెంట్కి పెట్టున్నటువంటి మైక్రోఫోన్ ద్వారా బిగ్ బాస్ అందులో ఏం జరుగుతుందో మానిటర్ చేస్తారు. బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు, లోపల స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అటువంటప్పుడు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎన్నో రోజులు అందులో గడపాల్సి ఉంటుంది. సో యాజ్ ది కంటెస్టెంట్స్ ఆర్ టోటలీ ఐసోలేటెడ్ అండ్ ఆర్ సపోజ్ టు ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ బిగ్ బాస్ త్రూఅవుట్ ది ప్రోగ్రామ్, ఇట్స్ న్యాచురల్ ఫర్ దెమ్ టు ఫీల్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెన్షన్. సరే, ఇంకా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చాకచక్యంగా నడుచుకొని ప్రోగ్రాం నుంచి వైతొలగకుండా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూపిస్తూ సక్రమంగా నిర్వహించుకుంటూ ముందుకు పోవాలన్నమాట. సో ఈచ్ కంటెస్టెంట్ హ్యాస్ టు maneuver very carefully. He has to showcase his capabilities on one side and conduct carefully with his housemates to avoid elimination. ఇకపోతే ఈ ఎలిమినేషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి హౌస్మేట్ కూడా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. అది కాకుండా పబ్లిక్ ఓటింగ్ అనేది ఒకటి ఉంటుంది. వీటిలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వారానికి ఒకరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. చివరిగా మిగిలిన వాళ్ళను విన్నర్గా డిక్లేర్ చేస్తారు. ఇవన్నీ మీకు తెలిసినవే, కాకపోతే ఇది ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎట్లా చెప్పాలంటే, సో ది ఎలిమినేషన్ ప్రొసీజర్ ఈజ్ లైక్ దిస్. Each contestant can nominate 2 people and public vote is also taken into consideration. సో వీటిలన్నిటిని బట్టి ప్రతి వారం కూడా ఆ షోని నిర్వహించేటువంటి వ్యక్తి, అంటే హోస్ట్ అని ఎవరినైతే అంటామో, ఆయన అనౌన్స్ చేస్తారన్నమాట ఎవరు ప్రోగ్రాం నుంచి వెళ్ళిపోవాలో. సో బేస్డ్ ఆన్ ది క్రైటీరియా, the host of the program will announce the name of the evicted person. సరే, అన్నీ అయిపోయిన తర్వాత ఎవిక్షన్స్ వరుసగా జరిగి కొన్ని వారాల తర్వాత చివరిగా మిగిలిన వ్యక్తి విన్నర్. ఇంతకుముందు కూడా చెప్పున్నాను. సో ఫైనలీ ది పర్సన్ హూ ఇస్ లెఫ్ట్ ఆఫ్టర్ ఆల్ ది ఎవిక్షన్స్ విల్ బి డిక్లేర్డ్ విన్నర్. బిగ్ బాస్ షో అనేది చెప్పినంత సులభమైంది కాదు. ఇంతకన్నా వ్యూవర్షిప్ ఎక్కువ ఉండే షోస్ ఉన్నాయి, కానీ బయట డిస్కషన్ అనేది, చర్చ అనేది బహుశా బిగ్ బాస్ గురించి జరిగినంత జరగదు. దానికి కారణం అది చూసేవాళ్ళు పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతారన్నమాట. సో ఎనీవే, అవర్ ఐడియా హియర్ ఈజ్ టు మేక్ యూ familiarize with certain sentences to describe Big Boss. దాని గురించి నెగటివ్గా కూడా చాలా టాక్ ఉందన్నమాట. అంటే బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అని, ఇది రియాలిటీ షో కాదు, ముందుగానే అన్నీ రాసి పెట్టేస్తున్నారు, దాని ప్రకారం జరుగుతుందని. ఇకపోతే అసభ్యకరమైనటువంటి దృశ్యాలు ఉంటున్నాయి,
ఎటంటట మాట్లాడుతున్నారని, ఈ విషయం కూడా ఈ మధ్య ఎక్కువ అనుకుంటున్నారు. మీరైతే దీన్ని ఏమంటారు? దట్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ అబ్సర్డిటీ. అబ్సర్డ్ అన్నమాట, కొంచెం అసహ్యంగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి కూడా బిగ్ బాస్లో జరుగుతున్నాయి. ఇంకా అన్నిటికన్నా ప్రధానమైంది ఏంటంటే, ఈ ప్రోగ్రాంకి వ్యతిరేకంగా మానసికంగా చూసేవాళ్ళు కూడా అఫెక్ట్ అవుతున్నారు, కంటెస్టెంట్స్ కూడా. సో there is a discussion going on that psychologically Big Boss is affecting in a negative way not only viewers, even the contestants. So మీకు ఇవి కాకుండా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా కూడా మీరు రాయండి. వాటిని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో మీకు తెలియకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వాటి కూడా వాక్యాలు ఇస్తాను. So the idea is not to debate on this program, but to provide you with certain essential sentences so that you can start a discussion on this. ఇంగ్లీష్లో మీకు కావాల్సిన కనీస వాక్యాలు, పూర్తిగా బిగ్ బాస్ని మనం అద్భుతంగా మాట్లాడే తీరులో ఇవన్నీ సరిపోవన్నమాట. బట్ సమ్ హంబుల్ బిగినింగ్ అంటారే, ఇవి ఉండే వాక్యాలను నోట్ చేసుకొని ట్రై చేయండి, క్రమేపీ మీకు అలవాటు అవుతుంది. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అంటిల్ our నెక్స్ట్ వీడియో. బై బాయ్. మీలో చాలామంది రెగ్యులర్గా బిగ్ బాస్ చూస్తున్నారు అనుకుంటాను. ఈ సంవత్సరం విన్నర్ ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు? నేను ఒక వాక్యం చెప్తాను, దాన్ని ఫిలప్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇన్ మై ఒపీనియన్ డాష్ విల్ బీ ద విన్నర్ ఆఫ్ దిస్ ఇయర్స్ బిగ్ బాస్. అంటే మీకు నచ్చినటువంటి కంటెస్టెంట్ శ్రీరామచంద్రనా, రవీనా, మానస, ఇంకా వేరే పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళలో ఎవరో మీరు రాసి పెట్టండి.